కొత్తగా టీచింగ్‌లో కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళకి క్లాస్ ఎలా స్టార్ట్ చేయాలి? అసలు బేసిక్ ఇన్‌స్ట్రక్షన్స్ ఎలా ఇవ్వాలని ఒక కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు. సో, ఆ కన్‌ఫ్యూజన్ పోగొట్టడానికి ఈ వీడియో. ఈ వీడియోలో నేను మీకు 8 స్లైడ్స్ చూపిస్తాను. ఈ 8 స్లైడ్స్‌లో కూడా మీరు క్లాస్ ఎలా స్టార్ట్ చేయాలి అనే బేసిక్ సెంటెన్సెస్‌ని నేను మీకు ఇందులో చూపించబోతున్నాను. ఇవి ఫాలో అయితే మీ క్లాస్ చక్కగా మీరు బిగిన్ చేయొచ్చు. సో, ఎప్పుడైతే మీరు బిగినింగ్ ది బెస్ట్‌గా ఉంటుందో ఆటోమేటిక్‌గా మీరు క్లాస్‌తో బాగా ఎంగేజ్ అవ్వచ్చు. సో, లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఐయామ్ కళ్యాణి, వెల్కమ్ టు మై ఛానల్. బిగినింగ్ ఆఫ్ ద క్లాస్. సో, మనం క్లాస్కి ఎప్పుడు ఎంటర్ అయినా కూడా గుడ్ మార్నింగ్తో మన క్లాస్ని స్టార్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ వన్ వి యూజ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. లేదు మీరు ఆఫ్టర్నూన్ సెషన్కి వెళ్తే గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి, హలో ఎవ్రీవన్, హలో దేర్ రాము, ఇలా అయినా అనొచ్చు. ఇంకా దీనికంటే చాలా సెంటెన్సెస్ ఉంటాయండి. లైక్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, హలో ఆల్, హలో ఎవ్రీవన్, హలో డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ డియర్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. సో మీరు ఎలా అయినా స్టార్ట్ చేయొచ్చు క్లాస్ని. సో విష్ చేయడం ఫార్మల్ వే కాబట్టి మీరు గుడ్ మార్నింగ్ లేదా గుడ్ ఆఫ్టర్నూన్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ వన్. సో క్లాస్కి వెళ్ళగానే విష్ చేస్తారు. నెక్స్ట్ హౌ ఆర్ యూ అని అడగడం. సో పిల్లల్ని విష్ చేసిన తర్వాత వాళ్ళ గురించి కనుక్కోవడం. హౌ ఆర్ యూ టుడే, హౌ ఆర్ యూ గెటింగ్ ఆన్, హౌ ఆర్ యూ ఫీలింగ్ టుడే, హౌ ఆర్ థింగ్స్ విత్ యూ, ఆర్ యూ ఫీలింగ్ బెటర్ టుడే రాజు. సో ఇలా మీరు కొన్ని సెంటెన్సెస్ని పిల్లల్ని అడగచ్చు. సో వాళ్ళని మీతో ఎంగేజ్ చేసుకోవడం కోసం ఇలాంటి కొన్ని సెంటెన్సెస్ అడిగితే బాగుంటుంది. నెక్స్ట్ మీ ఇంట్రడక్షన్. ఒకవేళ మీకు ఇదే ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ మీరు మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఆ 2 సెంటెన్సెస్ చెప్పేసిన తర్వాత మీ పేరుతో మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. మై నేమ్ ఇస్ కమల, ఐఎమ్ యువర్ న్యూ టీచర్, ఐ విల్ బి టీచింగ్ యూ ఇంగ్లీష్ దిస్ ఇయర్. ఇలా అయినా చెప్పచ్చు. లేదంటే ఐఎమ్ కమల, ఐఎమ్ యువర్ న్యూ ఇంగ్లీష్ టీచర్. లేదు మ్యాథ్ టీచర్ అయితే ఐఎమ్ యువర్ న్యూ మ్యాథ్ టీచర్ ఆర్ మ్యాథమెటిక్స్ టీచర్. సో ఇలా మీరు మిమ్మల్ని మీరు మీ పేరుతో మీ సబ్జెక్ట్తో పిల్లలకి ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ క్లాస్ అయితే. సో ఇప్పుడు విష్ చేశారు, క్వశ్చన్స్ అడిగారు, మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు లెసన్ బిగిన్ చేయాల్సి ఉంటుంది. సో లెసన్ బిగిన్ చేసేటప్పుడు మనం ఏం చెప్పాల్సి ఉంటుంది? లెట్స్ బిగిన్ అవర్ లెసన్ నౌ. ఈజ్ ఎవ్రీబడి రెడీ టు స్టార్ట్? I hope you are all ready for your English lesson. I think we can start now. Now we can get down to work. సో ఇలాంటి సెంటెన్సెస్ని యూస్ చేసి మీ క్లాస్ని మీరు బిగిన్ చేయొచ్చు. లేదు వెయిట్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ఇంకా పిల్లలు అల్లరి చేస్తున్నారు, ఇంకా వాళ్ళు ఆ క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్కి సెట్ అవ్వలేదు అనుకోండి. సో అప్పుడు మీరు ఎలాంటి సెంటెన్సెస్ యూస్ చేయాల్సి ఉంటుంది? ఇది కొత్త టీచర్ అయినా పాత టీచర్ అయినా ఎవరైనా ఇవి రెగ్యులర్గా మనం క్లాస్లో వాడాల్సిన పదాలు ఇవి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ టు బి క్వైట్. వీ వోంట్ స్టార్ట్ అంటిల్ ఎవ్రీవన్ ఈజ్ క్వైట్. స్టాప్ టాకింగ్ అండ్ బీ క్వైట్. సెటిల్ డౌన్ నౌ సో వీ కెన్ స్టార్ట్. సో ఇది జనరల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి టీచర్ వీటిని యూజ్ చేస్తూనే ఉంటారు. సో క్లాస్కి మనం వెళ్ళగానే పిల్లలు ఆటోమేటిక్గా కొన్ని బుక్స్ ఏవో ఓపెన్ చేస్తూ ఉంటారు. వాటన్నిటిని పక్కన పెట్టమని ఎలా చెప్పాలి? సో వాటి కోసం మనం యూజ్ చేసే సెంటెన్సెస్. క్లోజ్ యువర్ బుక్స్, పుట్ యువర్ బుక్స్ అవే, ప్యాక్ యువర్ థింగ్స్ అవే. సో ఇక్కడ మీరు బుక్స్ ప్లేస్లో థింగ్స్ నేమ్స్ కూడా పెట్టుకోవచ్చు, లైక్ పెన్సిల్ బాక్సెస్ అలా. నెక్స్ట్ మనం అటెండెన్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడగాల్సి ఉంటుంది? నిన్న ఎందుకు రాలేదు, ఈరోజు ఎవరెవరు ఆబ్సెంట్ అయ్యారు, లేదా పర్టికులర్ ఒక పర్సన్ ఎందుకు రాలేదు, ఏమైంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం కదండి. వాటికి సంబంధించిన కొన్ని శాంపుల్ క్వశ్చన్స్. హూ ఈజ్ ఆబ్సెంట్ టుడే? సో ఈరోజు ఎవరు రాలేదు. హూ ఇజంట్ హియర్ టుడే? ఈరోజు ఇక్కడ ఎవరు లేరు. సో రెండు ఒకటే. వాట్స్ ద మ్యాటర్ విత్ రవి టుడే? సో రవికి ఏం జరిగిందంటే రవి రాకపోతే వాట్స్ ద మ్యాటర్ విత్ రవి టుడే? వాట్స్ రాంగ్ విత్ రవి టుడే? సో ఇది కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. వై వర్ యూ ఆబ్సెంట్ లాస్ట్ ఫ్రైడే? సో లాస్ట్ ఫ్రైడే నువ్వు ఎందుకు రాలేదు? సో ఇలాంటి క్వశ్చన్స్ మనం అడుగుతుంటాం, వాటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్. లాస్ట్ వన్. సో అటెండెన్స్ తీసుకున్న తర్వాత కూడా కొంతమంది పిల్లలు వస్తూ ఉంటారు, లేట్ కమ్మర్స్ ఉంటారు. వాళ్ళని ఎలా అడగాలి? వే హ్యావ్ యూ బీన్? ఎక్కడున్నావు ఇప్పటి వరకు అని. వి స్టార్టెడ్ 10 minutes ago. వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్? సో 10 నిమిషాల ముందే స్టార్ట్ అయిపోయాం. సో ఏం చేస్తున్నావు? డిడ్ యూ మిస్ యువర్ బస్? డిడ్ యూ ఓవర్ స్లీప్? డోంట్ లెట్ ఇట్ హ్యాపెన్ అగైన్. సో మీరు బస్ మిస్ అయ్యారా? ఎక్కువగా నిద్రపోయారా?
ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూసుకోండి. సో ఇవి మనం బేసిక్గా క్లాస్ రూమ్లో యూజ్ చేసే కన్వర్జేషన్స్ అనమాట. వీటికి మనము చాలా క్వశ్చన్స్ని ఇంకా ఇంక్లూడ్ చేయొచ్చు. బట్ బేసిక్గా మీరు స్టార్టింగ్ లేయర్లో ఉన్నప్పుడు ఈ చిన్ని క్వశ్చన్స్తో మీరు అడగడం ప్రాక్టీస్ చేస్తే కొన్నాళ్ళకు మీకు ఆటోమేటిక్గా రిమైనింగ్ క్వశ్చన్స్ ఎలా అడగాలన్నది కూడా అలవాటు అయిపోతుంది. సో ఇవి బేసిక్ అనమాట. జస్ట్ మీరు క్లాస్కి వెళ్ళి విష్ చేసి పిల్లల అటెండెన్స్ తీసుకునే వరకు మాత్రమే. సో లెసన్ ఎలా బిగిన్ చేయాలి, లెసన్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని ఎలా అడగాలి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.